అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఇరవికులం నేషనల్ పార్క్ చూసాం కదండి. ఈ వీడియోలో డే 2లో చూడాల్సిన మరికొన్ని ప్లేసెస్ చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఎకో పాయింట్కి వెళ్తున్నామండి. ఎకో పాయింట్ అంటే అందరికీ తెలిసిందే కదా, మనం గట్టిగా అరిస్తే మళ్ళీ మనకి తిరిగి వినపడుద్ది. ఇక్కడికి చాలా మంది వచ్చారండి, అండ్ వాళ్ళు వాళ్ళ గాత్రానికి పనిపెట్టారు. నేను కూడా నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ తో రెడీగా ఉన్నానండి. చాలా ట్రై చేస్తున్నానండి. ఇక్కడ చెప్పాలంటే చాలా గట్టిగా అరిస్తే తప్ప వినపడట్లేదు. సో మీరైతే ఇక్కడికి వచ్చే ముందు బాగా తినేసండి. నేనైతే ఒకటి చెప్తానండి, మీకు ఇష్టమైన వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని గట్టిగా అరవండి. ఎందుకు ఎక్కువ రాదో నేను చూస్తా. నేను కూడా మనసులో కేఏ పాల్ గారిని గట్టిగా తలుచుకున్నా అండి. ఎక్కువ అయితే వినపడలేదు, హెలికాప్టర్ సౌండ్ అయితే వినపడిందండి. ఇదేదో మనకి సెట్ అవ్వట్లేదని పువ్వులని చెట్లని చూడడానికి బొటానికల్ గార్డెన్ వెళ్తున్నా అండి. ఇదే అండి బొటానికల్ గార్డెన్. ప్రతి హిల్ స్టేషన్ లో బొటానికల్ గార్డెన్ అనేది కామన్ అనుకుంటా అండి. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. మేమైతే టికెట్స్ తీసుకుని ఎంటర్ అయిపోయాం. ఇప్పుడైతే పార్క్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారు కదండి, మెయింటెనెన్స్ అయితే బాగానే చేశారండి. మంచి ఫొటోస్ దిగడానికి చాలా స్పాట్స్ క్రియేట్ చేశారు. నిజం చెప్పాలంటే పూలు చెట్లు కన్నా లైట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఓవరాల్ నైస్ ప్లేస్ ఉన్నాయి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, మీరు ఇక్కడికి రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, సో దట్ మీరు ఎంటైర్ గార్డెన్ ని కవర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్లోరికల్చర్ సెంటర్. మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉంటే ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ ఇది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి. పర్ హెడ్ 50 ఛార్జ్ చేస్తారు. ఓకే, యూ కెన్ టేక్ నైస్ ఫొటోస్ అండ్ కమ్. మీరైతే ఈ ఫ్లోరీ సెంటర్ వ్యూస్ అన్ని చూసేయండి.
ఇంతటితో ఇవాళ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దాం. మీరైతే కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.